సో చాలామంది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్న ఉమెన్కి ఒక కామన్ డౌట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి, యూరిన్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుందా, లేదా ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ ఇవ్వాలా అనేది చాలామందికి ఒక కామన్గా ఉండే డౌట్. సో ఆ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో జనరల్గా మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అండ్ బీటా హెచ్సిజీ, సీరం బీటా హెచ్సిజీ అనేది 2 టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు టెస్ట్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి అంటే, యూజువల్గా నెలసరి కరెక్ట్గా వచ్చిన లేడీస్కి మనకి ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ టైంలో జరుగుతుంది. అంటే యూజువల్గా 28 to 30 డేస్ సైకిల్ ఉందనుకోండి, అరౌండ్ 14th డే అట్లా ఓవ్యులేషన్ జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళ ఎక్స్పెక్టెడ్ పీరియడ్, ఎగ్జాంపుల్ May 1st సైకిల్ వచ్చింది, ఎక్స్పెక్టెడ్ పీరియడ్ విల్ బి సమ్వేర్ అరౌండ్ May 30 or June 1st ఉందనుకుందాం. సో ఎక్స్పెక్టెడ్ పీరియడ్ రోజు యూ కెన్ గెట్ యూపీటీ డన్. ఆ రోజు లేదా వితిన్ 3 డేస్, అంటే పీరియడ్ మిస్ అయినా వితిన్ 3 డేస్ యూ కెన్ గెట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. యూజువల్గా మనకి ఎర్లీ మార్నింగ్ శాంపుల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ శాంపుల్లో హెచ్సిజీ లెవెల్స్ అనేటివి కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో చేయించుకున్నట్టయితే టెస్ట్ రిజల్ట్ అనేది అక్యురేట్గా ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ శాంపుల్తో టెస్ట్ చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ పాజిటివ్ వచ్చింది అంటే వెంటనే మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ నెగిటివ్ వచ్చింది, యూ కెన్ వెయిట్ ఫర్ పీరియడ్స్. ఒక 1 week వరకు వెయిట్ చేసి సైకిల్ వస్తుందా లేదా అనేది గమనించుకోవాలి. ఇన్ కేస్ సైకిల్ కనుక రానట్టయితే అగైన్ యూ కెన్ రిపీట్ ద యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఎందుకంటే ఎర్లీగా చేయించుకున్నప్పుడు ఒక్కోసారి ప్రెగ్నెన్సీ అనేది మిస్ అవ్వచ్చు. ఎందుకంటే హెచ్సిజీ లెవెల్స్ అనేటివి మనం యూరిన్లో డిటెక్ట్ అవ్వనప్పుడు, కాన్సంట్రేషన్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మనకి ఇనిషియల్ రిజల్ట్స్లో పాజిటివ్ అనేది రాకపోవచ్చు. సో ఒక 1 week ఆగి చేసుకుంటే మళ్ళీ మనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అనేటివి డెఫినెట్గా ఉంటుంది. సో ఇన్ కేస్ మళ్ళీ 1 week తర్వాత పాజిటివ్ వచ్చినట్టయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ బీటా హెచ్సిజీ. సో ఈ బ్లడ్ టెస్ట్ అనేది ఎప్పుడు సజెస్ట్ చేయొచ్చు అంటే, యూజువల్గా మనకి ఇంప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అంటే బేబీ యూట్రస్లో అతికే ప్రాసెస్ని ఇంప్లాంటేషన్ అంటారు. ఈ ఇంప్లాంటేషన్ అయిన తర్వాతనే బాడీ లోపల హెచ్సిజీ లెవెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ హెచ్సిజీ లెవెల్స్ ప్రొడ్యూస్ అయినప్పుడే మనకి బ్లడ్లో కానివ్వండి, యూరిన్లో కానివ్వండి పాజిటివ్ రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. బట్ యూజువల్గా ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 days తర్వాత మనకి బ్లడ్లో తెలుస్తుంది. సో సైకిల్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి అరౌండ్ 22nd డే ఆ టైంకి ఇంప్లాంటేషన్ అవుతూ ఉంటుంది. సో యూజువల్గా 26th డే ఆఫ్ సైకిల్ ఆర్ 27th డే ఆఫ్ సైకిల్లో మనకి బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది డిటెక్ట్ చేసుకోవచ్చు, ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. అదే యూరిన్లో డిటెక్ట్ అవ్వాలి అంటే యూజువల్ ఇంప్లాంటేషన్ అయిన తర్వాత 7 to 10 days తర్వాత మనకి యూరిన్లో డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ మిస్డ్ పీరియడ్ 22nd డే ఇంప్లాంటేషన్ అయింది అనుకుందాం. సో 10 days అంటే యూజువల్గా మిస్డ్ పీరియడ్ టైంకి యూరిన్ టెస్ట్ చేసుకుంటే మనకి యూపీటీ పాజిటివా కాదా అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.